నమస్కారం ఫ్రెండ్స్. మంచి మార్గం ఛానల్ మీ అందరికీ గత 1.5-2 ఇయర్స్గా రియల్ ఎస్టేట్లో దాగి ఉన్న నిజాలను మీ ముందర పెడుతుంది. మీకు బాగా తెలిసిన విషయాలను మీరు ఎంత రాయల్గా ఇగ్నోర్ చేస్తున్నారో అది కూడా కావాలనే మీ కళ్ళ ముందర మీకు నొప్పిచ్చేటట్టు వీడియోలు చేసి మీ ముందర పెడుతూనే ఉంది. ఈ వీడియో చూస్తున్న 95% మందికి నాకన్నా ప్రాక్టికల్గా నిజాలు మీకే తెలుసు. ప్రాబ్లం ఏమంటే ఆ నిజాలను ఒప్పుకునే ధైర్యము, ఆ ఉదార స్వభావము, ఆ చాకచక్యము, ఆ నిజాలు తెలుసుకున్నాక దానిపై యాక్షన్ తీసుకునే ధైర్యము లేకపోవటం వల్లనే నా వీడియోలు చూసి ఆదరిస్తున్నారు. మీలో ప్రతి వారికి నాకన్నా రియల్ ఎస్టేట్ గురించి అవగాహన ఎక్కువగానే ఉంది. ఇది సూచనీయం. నా వీడియోలు చూసి ఇన్స్పైర్ అవుతున్నారు అనేది పచ్చి అబద్ధం. నేను గత 2 ఏళ్లుగా తెలుసుకున్నది ఏమంటే నా వీడియో చూసే వాళ్లకు నాకన్నా రియల్ ఎస్టేట్లో అనుభవము, కొన్న అనుభవము, అమ్మిన అనుభవము, చాలా మంది బిల్డర్లు, కన్స్ట్రక్షన్ వర్కర్స్, సివిల్ ఇంజనీర్ అందరూ నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే. కానీ నా వీడియో చూసి ఆనందిస్తున్నారు అంటే అది బాధపడవలసిన విషయం. నేను ఈ విషయం ఇవాళ ఎందుకు రేజ్ చేస్తున్నానంటే చింతల్స్ పారడాసియో ఇది కొన్నేళ్ల క్రితం ఒక ఫేమస్ గేటెడ్ కమ్యూనిటీగా మారింది. మీరంతా అంటే ఇది అంత లగ్జరీ ప్లస్ క్వాలిటీ అకామిడేషన్ ప్లస్ ఫెసిలిటీస్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీ బహుశా కావచ్చు. అందుకే మన ఛానల్లో పర్టికులర్గా దీని పేరు తీసుకొని చెప్తున్నాము అనుకున్నారు. ఇది గుర్గాంలోని ఒక ఇన్ఫేమస్ గేటెడ్ కమ్యూనిటీ. బయట చూస్తే ఇది మన ప్రెస్టీజ్ గ్రూప్ వారి లేటెస్ట్ కన్స్ట్రక్షన్ ఇది ఉంది కదా, దానిలాగా నిన్ననే చేసిన గేటెడ్ కమ్యూనిటీ హైరైజ్ సేమ్ అట్లనే ఉంటుంది. లుక్ సేమ్ దానికి మించిపోయి ఉంటుంది. అక్కడ ఒక 12 ఫ్లోర్స్ 15 ఫ్లోర్స్ అలా గురుగాంలో అలా కడుతున్నారు. మనలాగా 30-40 ఫ్లోర్స్ కడతలేరు. జస్ట్ 12 ఫ్లోర్స్ 15 ఫ్లోర్స్ ఉన్న హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ. నేను మీకు ఎన్ని రోజులుగా హెచ్చరిస్తున్నా, అసలు హై రైజ్లో కట్టే మెటీరియల్ క్వాలిటీది అవునా కాదా అని ఎంతమంది చెక్ చేసుకోగలుగుతున్నారు? ప్రతి ఒక్క హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ యొక్క కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఏదైనా ఆథరైజ్డ్ ఏజెన్సీ చెక్ చేసి అంటే బాధ్యతగా ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తుందా? అపార్ట్మెంట్ క్వాలిటీ కానివ్వండి, ఫ్లాట్ క్వాలిటీ కానివ్వండి, టోటల్ బిల్డింగ్ స్ట్రక్చర్ యొక్క టెక్నికల్ గ్యారంటీస్ ఎవరైనా ఇస్తున్నారా? బిల్డింగ్ యొక్క షేప్ యొక్క టెక్నికాలిటీపై ఎవరన్నా దృష్టి పెట్టారా?
పెట్టలేదు. నేను ఎప్పుడూ చెప్తున్నా, మీరు 30 ఫ్లోరు 40 ఫ్లోర్లు విడిచిపెట్టండి, ఒక 5 ఫ్లోర్స్ పైన మీ ఫ్లాట్ ఉంటే మీరు ఎంత రెగ్యులర్గా వెళ్ళి ఆ 5 ఫ్లోర్స్ పైన ఉన్న ఫ్లాట్ను మీరు చెక్ చేసుకోగలుగుతున్నారు? ఎంతమంది డైలీ బేసిస్ లేదా అట్లీస్ట్ 3 to 4 డేస్కి ఒకసారి వెళ్ళి మీరు బుక్ చేసుకున్న ఫ్లాట్ యొక్క క్వాలిటీ ఎంతమంది చెక్ చేసుకోగలుగుతున్నారు? చెక్ చేసుకుంటున్నారా? డబ్బు మీది, లోను మీది, ఈఎంఐ మీది, ఉండే ఫ్లాట్ మీది, కానీ ఫ్లాట్ గురించి రికార్డ్ చేసేది ఈ వీడియో. అంటే డబ్బుకు విలువ ఉంటుందా లేదా? విలువ అంటే క్వాలిటీతో ముడిపడి ఉంటుందా లేదా? క్వాలిటీ అంటే ఖర్చుకు లింక్ ఉంటుందా లేదా? ఖర్చు అంటే పనితనం చూపాలా లేదా? పనితనం చూపినందుకు ఆ డబ్బులు తీసుకోవాలనా లేదా? అసలు ఆ డబ్బుకు సరిపడిన పనితనం ఉందా, క్వాలిటీ ఉందా? అది ఎవరు చెక్ చేయాలి? కస్టమర్ చెక్ చేయాలనా? కస్టమర్ బాధ్యతనా? లేదా బిల్డర్ ఒక సర్టిఫైడ్ ఏజెన్సీ ద్వారా ప్రతి ఒక్క అడుగును క్వాలిటీ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటూ ఆ బిల్డింగ్ క్వాలిటీ ప్రూవ్ చేస్తున్నాడా? ప్రూవ్ చేయవలసిన బాధ్యత ఎవరిది? హెచ్ఎండిఏ లాంటి సంస్థలదా, రెరా లాంటి సంస్థలదా? లేదా ప్రతి ఒక్క బిల్డింగ్ క్వాలిటీ సర్టిఫికేషన్ చేస్తే ప్రభుత్వం అప్రూవ్ చేసిన ఏజెన్సీదా? ఎవరిది అనే వేలాది క్వశ్చన్స్ ఈ చింతల్స్ పారడాసియో, నేను ఎప్పుడు చెప్తా, ఈ పాష్ పేర్లకు పడిపోయి మీరు చితికన పడద్దు. ఏ పేరు పెట్టినా దాంట్లో వినైల్ వెట్రిఫైడ్ ఫ్లోర్స్ తప్ప ఏమీ వేస్తలేదు. మీరు చూడండి, 60-70 లక్షల ఫ్లాట్లో ఏ ఫ్లోరింగ్ ఉంటుందో 6 కోట్ల ఫ్లాట్ కూడా అదే ఫ్లోరింగు, అదే శానిటరీ వేరు, అదే డోర్సు, అదే లప్పము, అంతా అదే. 10 ఫ్లోర్ల అపార్ట్మెంట్కు అదే కాస్ట్, 40 ఫ్లోర్ల అపార్ట్మెంట్ కూడా అదే, హైరైజ్ కూడా అదే కాస్ట్. ఒకే ప్లేసులో లాజిక్ ఎంత సింపుల్ ఉంది చూడండి. 1000 గజాలలో 4 ఫ్లాట్లు కడితే దానిపై ఒక 30 ఫ్లోర్లు వేస్తే కాస్ట్ తక్కువ కాదా? మీరు చూడండి, బిల్డర్స్ రివర్స్ అయిపోయి 10వ ఫ్లోర్ దాటంగానే అడిషనల్ కాస్ట్ అని ఇస్తున్నారు. ఇది దుర్మార్గం. ప్రాక్టికలీ పైన పోతుంటే ఫ్లాట్ కాస్ట్ తక్కువ అవుతుంటుంది. ఎందుకంటే ల్యాండ్ డివైడెడ్ బై ఫ్లాట్ కాస్ట్, ల్యాండ్ డివైడెడ్ బై బిల్డింగ్ కాస్ట్, ల్యాండ్ డివైడెడ్ బై అన్ని, ల్యాండ్ డివైడెడ్ బై 1000 గజాల మీద ఒక 30 అంతస్తులు కడితే 1500 గజాలు, 1000 గజాలు, 2000 గజాలు, ఒక 20-30 అంతస్తులు కడితే కాస్ట్ తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా? మీరు అంత పెట్టండి. బియ్యం కిలో తీసుకుంటే తక్కువ పడుతుందా, బ్యాగ్ తీసుకుంటే తక్కువ పడుతుందా? బ్యాగ్ తీసుకుంటే తక్కువ పడుతుంది. సేమ్ అట్లే కదా, బిల్డర్కి కూడా బల్క్లా కొంటుంటే తక్కువ పడుతుంది, లేబర్ కాస్ట్ కలిసి వస్తుంది, టైం కలిసి వస్తుంది. ఇప్పుడు ఒక ఫ్లోర్ వేస్తున్నాడు ఒక హైరైజ్లో, 4 ఫ్లాట్లకు కలిపి ఫ్లోర్ పైన కప్పేస్తాడా, లేదా ఒక్కొక్క ఫ్లాట్కు కప్పేసుకుంటూ పోతాడా? చేయడు కదా. పెయింట్ ఒక డబ్బా తీసుకొని వచ్చి ఒక ఫ్లాట్కి పూస్తాడా, లేదా ఒక 10,000 డబ్బాకు ఒకసారి ఆర్డర్ ఇస్తాడా? చింతల్స్ పారడాసియో ఒక 10 ఏళ్ల క్రితం కట్టిన ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ, 500 పైచిలుకు ఫ్లాట్లున్న గేటెడ్ కమ్యూనిటీ. ఒక్కొక్క టవర్లో 12 నుంచి 15 దాకా ఏదో ఫ్లోర్స్ ఉన్నట్టున్నాయి. 500 ఫ్లాట్లు.
ఈ 2 ఏళ్ల క్రితం ఒక ఆయన మరమ్మతుల కోసం సపోర్టు లేకుండా ఒక ఫ్లాట్లో మరమ్మతు చేపిస్తున్నాడు చిన్నదేదో. ఆ మరమ్మత్తు కారణంగా నేను ఎప్పుడు చెప్తా, గ్రౌండ్ ఫ్లోర్ పై క్రాక్ వచ్చింది అంటే మీ టోటల్ హై రైజ్ ఫ్లాట్ వాల్యూ 0 అవుతుందని చెప్పినా లేదా? ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ జరుగుతుంటే, ఫస్ట్ ఆర్ సెకండ్ ఫ్లోర్లో ఇక్కడ మరమ్మతు జరుగుతుంటే, పైన ఉన్న 3 ఫ్లోర్ ఒక్కసారిగా కుప్పకూలింది. అంటే 12-15 అంతస్తున్న హైరైజ్లో కింద ఉన్న 3 ఫ్లోర్లు ఒక సెక్షన్ మొత్తం కుప్పకూలింది. పిల్లర్లు కొద్దిగా మామూలుగా ఉన్నాయని ఆ బిల్డింగ్ అట్లనే ఉంది. అంటే అందరు ఖాళీ చేసేసారు. అంటే ప్రాణాలు 2 పోయినాయి. 3 ఫ్లోర్లు కింది ఫ్లోర్లు కుప్పకూలినాయి. ఇప్పుడు ఓన్లీ పిల్లర్ల సహాయంతో ఆ బిల్డింగ్ కొట్టుమిట్టాడుతుంది. అసలు ఇది ఎందుకు జరిగింది అని ఐఐటి ప్రొఫెసర్స్ ఇన్వెస్టిగేట్ చేసినట్టు చేస్తే దీంట్లో క్లోరైడ్ శాతం ఎక్కువ ఉంది. క్లోరైడ్ శాతం దేంట్లో ఎక్కువ ఉంది అంటే ఆ కంకర్ యూజ్ చేస్తారు. కంకర్ టు సిమెంట్ రేషియో, సిమెంట్ తగ్గి కంకర్ రేషియో ఎక్కువైపోయి ఆ కంకర్ కూడా థర్డ్ క్వాలిటీ కంకర్ యూజ్ చేసి ఆ కంకర్ కరోజివ్ నేచర్ ఉంది. అంటే ఐరన్ని కరిగిచ్చే క్లోరైడ్ పదార్థాలు ఉన్నాయట. మనం ఎంతమంది చెక్ చేస్తాం? కంకర్ అంటే కంకరే కదా. ఎంతమంది కంకర్లో క్లోరైడ్ శాతం లేదా సాల్ట్ శాతం ఎంత ఉందని ఎవడన్నా చేస్తాం? చెయ్యం. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ క్లోరైడ్ శాతం కంకర్లో ఎక్కువై సిమెంట్ శాతం తక్కువ ఉన్న కారణం అంటే చూడండి, వాడు 12 ఫ్లోర్ల హైరైజ్, 12 ఫ్లోర్స్ హైరైజ్ వాడు ఎంత అంటే దుర్మార్గంగా కట్టిండు. 500 పైచిలుకు ఫ్లాట్లు. ఇప్పుడు ఆ టోటల్ గేటెడ్ కమ్యూనిటీ 2022లో ఖాళీ చేపియడం జరిగింది. ప్రతి ఒక్క బిల్డింగు ఇదే ప్రాబ్లం ఉంది. ప్రతి ఒక్క బిల్డింగ్లో మెయిన్ స్టీల్ ఏది సస్టైన్ చేస్తుందో పిల్లర్స్ని, దాంట్లోనే బాగా రస్ట్ దాకి అది ఏ క్షణమైనా బిల్డింగ్లు కూలే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 10 ఏళ్ల తర్వాత ఎవరో రిపేర్ చేపిస్తుంటే ఈ ప్రాబ్లం బయటపడ్డది. ఆ రిపేర్ గిన జరగకుంటే ఏదైనా చిన్న భూకంపం వచ్చినా మొత్తం బిల్డింగ్ బ్లాస్ట్ చేసి డెమోలిష్ ఎట్లా చేస్తారు అట్లా పడిపోతుండే. లక్కీ ఏమంటే ఆ కింద ఉన్న ఆయన మరమ్మత్తు చేపించినందుకు ఈ టోటల్ బిల్డింగ్ స్ట్రక్చర్ యొక్క ప్రాబ్లం బయటపడ్డది. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, ఈ పెద్ద పెద్ద హైరైజ్లలో యూజ్ చేసే మెటీరియల్ సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్. ఆ గ్రేడ్లలో ఎంత తక్కువ ఉంటే అంత గ్రేడ్. కంకరు లో గ్రేడ్, సిమెంట్ ఎక్స్పైర్డ్ సిమెంట్ తక్కువ రేట్లో దొరుకుతుంది. పెయింట్స్ ఎక్స్పైర్డ్ పెయింట్స్. మీరు చూసిండ్రా? పోయి పెయింట్ వేసేటప్పుడు దాని మీద డేట్ చూసి ఉండరు. ఇసుక ఏ రోబో శాండ్ యూజ్ చేస్తుండో, ఏ ఇంకే శాండ్ యూజ్ చేస్తుండో మనకు తెలియదు. బ్రిక్స్ మడ్ బ్రిక్స్ యూజ్ చేస్తలేరు, సిమెంట్ బ్రిక్స్, హాలో బ్రిక్స్. అసలు బ్రిక్స్ క్వాలిటీ ఏముంది చేస్తలేరు. నేను చెప్పినట్టు మీరు ఒక హై రైజ్లో పోయి బిల్డర్ని నాకు మార్బల్ వేపియండి, నా ఫ్లోర్కి నేను మార్బల్ వేపిస్తా, దాని పైసలు ఇస్తా అంటే వాడు ఏమంటాడు చూడండి, వాడు ఏడు. మళ్ళీ విట్రిఫైడ్ టైల్స్, యాంటీ స్కిడ్ టైల్స్, వినైల్ ఫ్లోర్ టైల్స్, అంటే వినైల్ ఫ్లోరింగు, విట్రిఫైడ్ టైల్స్ వేస్తా అంటాడు కానీ వాడు మార్బుల్ వేయడు. ఎందుకు? ఆ స్ట్రక్చర్ ఆ వెయిట్కి తట్టుకోలేదు. మీరు 6 కోట్ల ఫ్లాట్లో కూడా ఓన్లీ విట్రిఫైడ్ టైల్స్, వినైల్ ఫ్లోరింగు, అంటే లైట్ ఫ్లోరింగ్ వేసే ఛాన్స్ ఉంది తప్ప మీ దగ్గర 6 కోట్ల ఫ్లాట్లో కూడా మీరు మార్బుల్ వేయలేరు.
మార్బుల్ ఎక్కడ వేయచ్చు? స్టాండ్ అలోన్లో, ఇండిపెండెంట్ హౌసెస్లో, విల్లాలలో, మ్యాక్సిమం 3 ఫ్లోర్స్ ఉన్న మంచి బీమ్ సపోర్ట్ ఉన్న లేదా పిల్లర్ సపోర్ట్ ఉన్న స్ట్రక్చర్స్లో మీరు యథేచ్ఛగా మీరు మార్బుల్ వాడచ్చు. కానీ మీరు 6 కోట్ల ఫ్లాట్ మీరు గేటెడ్ కమ్యూనిటీలో కొన్నా వాడు మార్బుల్ వేయడు. ఇవన్నీ నేను ఎన్ని వీడియోల్లో బల్ల గుద్ది మీ అందరికీ చెప్పాను. వీళ్ళు ఎడ్యుకేటెడా? లెట్ us డిస్కస్. వీళ్ళు ఎడ్యుకేటెడా? దీంట్లో ఎంతమంది సివిల్ ఇంజనీర్స్, బాగా చదివిన మేధావులు అందరు ఉంటారు కదా. ద క్వాలిటీ ఆఫ్ గ్రావెల్, ద క్వాలిటీ ఆఫ్ సిమెంట్, ద క్వాలిటీ ఆఫ్ స్టీల్, దీన్ని ఎవరు సర్టిఫై చేస్తారు? What is the right certifying agency for all the construction material that is being used in a high rise or any flat or any villa? ఏదైనా ఒక కాంక్రీట్ స్ట్రక్చరే కదా. దట్ స్ట్రక్చర్ హ్యాస్ టు బేర్ వెయిట్. అంటే ఒక 10 years లోపల నేను అనుకొని చెప్పిన 20 years is the basic, అంటే జిహెచ్ఎంసి నామ్స్ ప్రకారం 20 years ఒక ఫ్లాట్ లైఫ్. మీ ఈఎంఐ లైఫ్ కూడా 20 years. అంటే ఈఎంఐ ముగిసే లోపల ఒక ఫ్లాట్ వాల్యూ 0, ఫ్లాట్ వాల్యూ 0 అయిపోతుంది మీరు ఈఎంఐ కట్టేవారు. నేను అందుకో చెప్తున్నా 20-year ఈఎంఐ ఇస్ ఎ క్రైమ్ అగైన్స్ట్ హ్యుమానిటీ, వేర్ ద లైఫ్ ఆఫ్ అ ఫ్లాట్ ఎండ్స్ విత్ యువర్ ఈఎంఐ. ఇప్పుడు మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూడండి, నేను 1.5-2 years బ్యాక్ ఏ పాయింట్స్ రేజ్ చేస్తానో అదే ఇప్పుడు రేజ్ చేస్తున్నారు. నేను ఎప్పుడూ చెప్తున్నా, ఏ 20-30 storied structure cannot be supervised by the buyer or a customer on daily basis or weekly basis or even monthly basis. Structural changes చేయలేము, because it is hypersensitive. The design itself is hypersensitive. ఆ స్ట్రక్చర్ యొక్క డిజైన్ ఎంత hypersensitive అంటే you cannot make structural changes. If you do a structural change, the whole system, whole complex will collapse. అంటే సస్టైనబుల్ స్ట్రక్చరల్ డిజైన్స్ లేవు. ఇది యూట్యూబ్లో ఎవరు డిస్కస్ చేయలేరా? ఉన్నారు కదా, సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, బాగా చదువుకున్న ఐఐటిఎల్ ఉన్నారు, బీటెక్లు, ఎంటెక్లు, టెక్కులే టెక్కులు, పెద్ద పెద్ద అంతస్తులు కట్టి అయిపోయిందా? గోల్డెన్ మైల్ రోడ్లో ఏం కట్టినా అది గట్టిగుంటుందా? నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, వాటర్ స్కేర్సిటీ భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు కొత్త గేటెడ్ కమ్యూనిటీస్, హై రైజెస్, పొల్యూషన్ ప్రాబ్లమ్స్, వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్, ఎస్టీపీ ప్రాబ్లమ్. ఎస్టీపీ ప్రాబ్లం వేరే, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ వేరే. ఇప్పుడు గురుగ్రామ్లో జరిగిన ఇప్పుడు ఘటన టోటల్ చింతల్స్ పెరడాసియో అనే టోటల్ 500 ఫ్లాట్స్ గల గేటెడ్ కమ్యూనిటీని నేలమట్టం చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం బ్లాస్ట్ డెమాలిష్ చేసి మొత్తం గేటెడ్ కమ్యూనిటీ లేకుండా చేస్తారు. దీనికి గవర్నమెంట్ కాంపన్సేషన్ ఇవ్వదు. గవర్నమెంట్ కాంపన్సేషన్ ఇవ్వదు. ఎవరు ఇవ్వాలి? బిల్డర్ ఇవ్వాలి. బిల్డర్ ఇస్తాడా? కోర్టు కేసు అవుతుంది. 10 years తర్వాత వారంటీ ఏమైనా ఉందా? ఉంటుందా? తెలియదు. బిల్డర్ ఒప్పుకుంటాడా? తెలియదు. బిల్డర్ తప్పు ప్రూవ్ చేయగలరా? తెలియదు. కానీ బిల్డింగ్స్ మాత్రం డెమోలిషన్ చేస్తారు. ఎందుకంటే దే ఆర్ నాట్ సేఫ్ ఫర్ హ్యూమన్ సర్వైవల్ ఆర్ ఎగ్జిస్టెన్స్ అని గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేసి మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం నిలమట్టం చేస్తారు. తర్వాత కోర్టు కేసులలో వేసుకోండి, బిల్డర్ మీద వేసుకోండి, మీరు ఏం చేస్తారో చావండి అంటారు గవర్నమెంట్. అప్రూవల్ ఎవరు ఇచ్చిండ్రు? గవర్నమెంట్. స్ట్రక్చరల్ డిజైన్ అప్రూవల్ ఎవరు ఇచ్చిండ్రు? జిహెచ్ఎంసీ వాళ్ళు. జిహెచ్ఎంసీ అంటే అక్కడ
నోయిడాలో గురుగ్రామ్లో సర్టిఫైయింగ్ గవర్నమెంట్ వాళ్ళు. కట్టిండేవాడు బిల్డర్, డబ్బులు తీసుకునేవాడు బిల్డర్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా బిల్డర్దే తప్పని చెప్తే కరెక్టే. అది ఫస్ట్ బిల్డర్ది తప్పు, నెక్స్ట్ అప్రూవింగ్ ఏజెన్సీ తప్పు, అంటే గవర్నమెంట్ తప్పు. బక్రా అయింది ఎవరు? ఆ స్ట్రక్చర్ చూసి ఎంత అందంగా ఉందో అని బుక్ చేసుకొని ₹1,00,00,000 ఒక ఫ్లాట్. అప్పుడు 10 ఏళ్ల క్రితం ₹1,00,00,000 ఒక ఫ్లాట్, అంటే 500 పైచీలకు కోట్ల ఆస్తి. ఇవాళ ఏమైంది? నేలమట్టం అయిపోయింది. నేలమట్టం. నాట్ సేఫ్ ఫర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్, రెసిడెన్స్ ఉండడానికి వీలు లేదు అలాంటి స్ట్రక్చర్ అది అని గవర్నమెంట్ ఒక బల గుద్దేసింది, కొట్టేస్తుంది. కొట్టేసినాక ఇప్పుడు ప్రాబ్లం ఎవరికి అవుతుంది? హోమ్ లోన్స్ ఏం కావాలి? బ్యాంక్స్ అండర్స్టాండ్ చేసుకుంటాయా టెక్నికల్ ప్రాబ్లమ్ని? ఇప్పుడు బ్యాంక్స్ ఒప్పుకుంటాయా? మీ వాళ్ళు వచ్చి అప్రూవ్ చేసింది కదా ప్రాజెక్ట్ని, మరి మేము ఈఎంఐ కట్టమంటే ఊరుకుంటారా? బ్యాంకు ఊరుకోదు, గవర్నమెంట్ ఊరుకోదు, బిల్డరు డబ్బులు ఇవ్వడు. రెరా అప్రూవల్ అంటే రెరా మొన్న వచ్చింది, కానీ అక్కడ మున్సిపల్ అథారిటీస్ అప్రూవల్ తర్వాత కదా, స్ట్రక్చరల్ డిజైన్ ఇంజనీర్ అప్రూవల్ తర్వాత కదా. అంటే ఈ హైలీ టెక్నికల్ మ్యాటర్స్ని ఒక కస్టమర్ అండర్స్టాండ్ చేసుకోగలడా? నేను బాగా హై రైజ్ పై విరుచుకు పడుతున్నా, ఎందుకంటే మోస్ట్ డేంజరస్ స్ట్రక్చర్. ఇప్పుడు హైదరాబాద్ ఈజ్ ఇన్ రెడ్ మోడ్. నేను చెప్తున్నా, మీ ఇప్పుడు చూడండి కొన్ని రోజులు అయినాక ఎన్ని కోర్టు కేసులు వస్తాయి. నేను చెప్తూనే ఉన్నా, హై రైజెస్ పై విపరీతమైన కోర్టు కేసులు వస్తాయని చెప్తున్నా. ఎందుకు? డ్యూ టు టెక్నికాలిటీస్, డ్యూ టు యూడిఎస్, ఫేక్ యూడిఎస్. ఇప్పుడు చింతల్స్ పారడైసియో ఇస్ మామూలు ఎగ్జాంపుల్ ఒకటి. అదొక 12-15 అంతస్తుల హై రైజ్ అంతే. ఇక్కడ 30, 40, 50, 70. ఎఫ్ఎస్ఐ లిమిట్ లేకుంటే ఇష్టం కడతారా? స్ట్రక్చరల్ లిమిటేషన్స్ ఏముండవా? సెస్మిక్ లిమిటేషన్స్ ఏముండవా? ఈ సెస్మాలజీ ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా అప్రూవల్ వచ్చిందా? ఈ స్ట్రక్చర్స్ ఒక 7.2 మ్యాగ్నిట్యూడ్లో ఎర్త్క్వేక్ వస్తే సస్టైన్ అయితే అని మన సర్టిఫికేషన్ ఉందా? పిల్లర్ స్ట్రక్చర్, పిల్లర్ డిజైన్, పిల్లర్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ని ఇనీషియల్ స్టేజ్లో గుర్తుపట్టే ఏదైనా ఏజెన్సీస్ ఉన్నాయా? గవర్నమెంట్ తరఫున లేదా ప్రైవేట్ తరఫున ఏదైనా సర్టిఫికేషన్స్ ఏమైనా ఇష్యూ అవుతున్నాయా? దేని బేసిస్ మీద ఒక కస్టమర్ ఒక హై రైజ్లో ఇన్స్పెక్ట్ చేయకుండా ఒక ఫ్లాట్ కొంటే దానికి బాధ్యుడు ఎవడు అనే పెద్ద ప్రశ్ననే ఈ చింతల్స్ పారడైసియో అనే గురుగ్రామ్ బేస్డ్ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళ ప్రశ్నలు ఏవలెత్తుంది. అవునా కదా? దీంతో మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇప్పుడు నేను ఈ వీడియో వేసిన సిగ్గులేని కొడుకులు 30-40 అంతస్తులు ఏ బేస్ మీద? ఫైర్ ఫైటింగ్ నామ్స్ 15 ఫ్లోర్స్ దాటిపోలేదు మన హైదరాబాద్లో ఏ ఫైర్ ఫైటింగ్ ఏజెన్సీ. 15 ఫ్లోర్స్ పైన కట్టనే అవుతుంది. ఎఫ్ఎస్ఐ లిమిట్స్లో ఎక్కువ లేదని 15 ఫ్లోర్స్ పైన ఎందుకు కడతారు? ఎఫ్ఎస్ఐ లిమిట్ ఎందుకు పెట్టిండ్రు? ల్యాండ్ టు కన్స్ట్రక్షన్ రేషియో కాకుండా దాని డ్యూరబిలిటీ, దాని సస్టైనబిలిటీ, దాని లివబిలిటీ ఎఫెక్ట్ కావద్దని ఒక నామ్ పెట్టిండ్రు. పిచ్చోళ్ళు కాదు వాడు. అన్ని నామ్స్ను వైలేట్ చేసినాక బిల్డింగ్ నేను చెప్పిన ఫస్ట్ 2-3 ఫ్లోర్స్లో సిస్మిక్ షాక్స్ వల్ల క్రాక్స్ వస్తే మీ పైన ఉన్న ఫ్లోర్స్ అంతా జీరో వాల్యూ. చెప్పినా లేదా? ఇప్పుడు రాబోయే రోజుల్లో చూడండి, హైదరాబాద్లో 80% ఆఫ్ ది హై రైజ్ స్ట్రక్చర్స్ ఆర్ డిఫెక్టివ్ అని ఒక రిపోర్ట్ వెళ్ళకపోతే నా పేరు మంచి మార్గమే కాదు. నోట్ చేసి పెట్టుకోండి. దయచేసి అందరు గమనించండి. హై రైజెస్ని క్వశ్చన్ వేయండి, ఇల్లిటరేట్స్ లాగా బిహేవ్ చేయకండి. చింతల్స్ పారడైసియో ఇస్ వన్ ఎగ్జాంపుల్. దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ నోయిడా, గుర్గాం, ఢిల్లీలో ఇప్పుడు అన్ని బీభత్సాలు జరుగుతున్నాయి. ఆ బీభత్సాల వల్ల లెసన్ నేర్చుకోవాలి మనం.
అంతేగాని ప్రపంచం పుటన్లో హై రైజులు చూపిస్తే డెవలపింగ్ సిటీ అవుతుందని పిచ్చి భ్రమలో ఉండి అక్కడ ఫ్లాట్స్ కొనకండి. నేను చెప్పిన ఒక్క ఫ్లాట్ బదులు 4 ఫ్లాట్లు వస్తాయి. ఒక్క ఫ్లాట్ బదులు 4 మీకు ఇన్వెస్ట్మెంటే కావాలంటే ఫ్లాట్లలో చేయండి. ఫ్లాట్లగా ఇండిపెండెంట్ ఇల్లు కొనండి. టోటల్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంటే కొనేసేయండి. ఎవడో 3 ఫ్లోర్ అపార్ట్మెంట్ కొనేసేయండి. 2-3 కలిసి ఒక స్టాండ్ అలోన్ కొనేసేయండి. ఈ ముదనష్టపు ఫ్లాట్లు కొనకండి. నేను చెప్తుంది ఒకటే, సేఫ్టీ ఈజ్ ప్రైమ్ ఇంపార్టెంట్. సేఫ్టీ ఎలా వస్తుంది? క్వాలిటీతో వస్తుంది. క్వాలిటీ ఎలా వస్తుంది? కన్స్ట్రక్షన్ మెథడ్ ప్లస్ ఇన్స్పెక్షన్ ద్వారా వస్తుంది. ఇన్స్పెక్షన్ ఎవరు జరపాలి? బిల్డర్ జరపాలి. బిల్డర్కి సర్టిఫికేషన్ ఎవరు ఇవ్వాలి? గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ సర్టిఫికేషన్ ఇచ్చినాక బాధ్యుడు ఎవడు అనేది కూడా బైలాస్లో ఉండాలి. రేపు 5 ఇయర్స్ 10 ఇయర్స్ తర్వాత స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ వస్తే బాధ్యులు ఎవరు? దానికి కాస్ట్ ఎవరు బేర్ చేస్తారు? లేదా సూపర్ఫిషియల్ అంటే పెయింట్స్ గిన్స్ ఊడిపోయి లోపల శానిటరీ వేర్ తుప్పు పడితే దానికి బాధ్యుడు ఎవడు? స్విమ్మింగ్ పూల్లో పాచి పేరుకుపోయే మెటీరియల్ యూజ్ చేస్తే రేపు బాధ్యుడు ఎవరు? కార్ పార్కింగ్ కంజెస్టెడ్ అయ్యి ప్రాబ్లమేటిక్ అయితే రేపు బాధ్యుడు ఎవడు? వాన వల్ల సెలార్ పార్కింగ్లో నీళ్లు నిండిపోయి అట్లా స్ట్రక్చరల్ డిజైన్ చేస్తే దానికి బాధ్యుడు ఎవడు? ఇవన్నీ వేలాది ప్రశ్నలు ఉన్నాయి ఒక హైరేజ్ కనుక. దేన్ని పట్టించుకోకుండా మనము ఉంటున్నామంటే ఆ ఎడ్యుకేషన్కి, మన కమ్యూనిటీకి, మన సొసైటీకి జోహార్లు తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి ఎగ్జాంపుల్స్ని తీసుకొని జాగ్రత్తగా ఉంటారు అని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.